కొన్ని వేల చెట్లని, కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి. 1973లో 2400 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇందిరమ్మ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి, పథకానికి వెనకాల ఒకసారి ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్ గా అంతంతెత్తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి.